నమస్కారం. ఈరోజు 8th జూన్ 2025 అంటే సరిగ్గా 11 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో నారీ శక్తి అనే నేషనల్ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ నారీ శక్తి నేషనల్ మిషన్లో ఉమెన్కి అవసరమైన ప్రతి స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఈ నారీ శక్తి మిషన్ యొక్క మెయిన్ ఎజెండా ఏంటి అంటే రూరల్ ఏరియాస్లో కావచ్చు, అర్బన్ ఏరియాస్లో కావచ్చు, యంగర్ ఉమెన్ అయినా, ఎల్డర్లీ ఉమెన్ అయినా వారి సేఫ్టీకి, సెక్యూరిటీకి, ఎంపవర్మెంట్కి, ఎంప్లాయ్మెంట్కి భారతదేశం యొక్క అభివృద్ధిలో వీరు కూడా ఈక్వల్ పార్టిసిపేషన్ ఉండాలి అనేది మెయిన్ ఎజెండా అన్నమాట. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే వారికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ కావచ్చు, వారికి ఫినాన్షియల్ లిటరసీ కావచ్చు. ఈ 11 సంవత్సరాలలో నారీ శక్తి నేషనల్ మిషన్కి సంబంధించిన ఉమెన్ రిలేటెడ్ స్కీమ్స్లో ఎంతో కోట్ల మంది భారతీయులు లబ్ధి పొందారు. ఈ 11 సంవత్సరాల యొక్క ఈ నారీ శక్తి నేషనల్ మిషన్కి సంబంధించిన ప్రోగ్రెస్ నేను ఇప్పుడు స్క్రీన్ పైన డిస్ప్లే చేసి ఒక్కొక్కటి గ్లింప్స్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జన్ ఔషధి కేంద్రాస్లో 77 crore శానిటరీ ప్యాడ్స్ ₹1 అందివ్వడం జరిగింది. PM ఉజ్వల యోజన స్కీమ్ కింద 10 crore ప్లస్ LPG కనెక్షన్స్ అనేవి అలాట్ చేశారు. 90 lakhs సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించిన 10 crore ఉమెన్ని మొబిలైజ్ చేశారు. PM గ్రామీణ ఆవాస్ యోజన కింద 73% ఇళ్లని ఉమెన్కి ఇవ్వడం జరిగింది. 68% ఆఫ్ ముద్ర అకౌంట్స్ ఉమెన్కే చెందినవి ఉన్నాయి. స్టాండప్ ఇండియా స్కీమ్ కింద 74% ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్సే ఉన్నారు. 33% ఆఫ్ ఉమెన్ రిజర్వేషన్ నారీ శక్తి అధినియం కింద అలాట్ చేశారు. ఉమెన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ని పర్మనెంట్ కమిషన్గా మార్చారు. ఉమెన్ ఈజ్ టు మెన్ రేషియోలో 1020:1000 మెన్ రేషియోలో ఉంది. ఫస్ట్ టైం ఇన్ ఇండియా. పెయిడ్ మెటర్నిటీ లీవ్ని 12 weeks నుంచి 26 weeksకి పెంచారు. 18,593 crores ఆఫ్ రూపీస్ని ప్రెగ్నెంట్ ఉమెన్కి, లాక్టేటింగ్ మదర్స్కి ప్రొవైడ్ చేశారు. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కింద 4.2 crore అకౌంట్స్ క్రియేట్ అయ్యాయి. చూశారు కదా మన భారతదేశంలో ఉమెన్ ఏ విధంగా లబ్ధి పొందుతున్నారో. దీనివల్ల వారికి సెల్ఫ్ రిలయన్స్ అనేది పెరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, మోటివేషన్ లెవెల్స్ పెరుగుతాయి, అలానే సొసైటీలో డిగ్నిటీగా బతుకుతారు. కాబట్టి ఉమెన్ అందరికీ ఎవరైతే ఏ రంగాల్లో పైకి రావాలనుకుంటున్నారో ఇటువంటి స్కీమ్స్ని యూటిలైజ్ చేసుకుంటూ, సద్వినియోగం చేసుకుంటూ భారతదేశ అభివృద్ధికి, మన యొక్క గ్రోత్కి మనందరం యునైటెడ్గా స్కీమ్స్ని యూటిలైజ్ చేసుకుందాం. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్.